ఇద్దర్లో ఎవరైనా మొదలెడతారా? సుధా గారు, ఆ, డేట్ జ్ఞాపకం ఉందా? 25 కదా ఇవాళ? ఆ, అవునండి. 25. అనుపమ్ గారు చెప్తున్నారండి, నేను చెప్పండి. మీరు చెప్పండి. ఆ, శ్రీ గురుభ్యోం నమః. ఈరోజు 25/11/23 286 రమణ భాష్యాలు లక్ష్మి గారు చెప్తున్నారు. చదివి మనకి వివరంగా చెప్తున్నారు. 286వ ప్రశ్న ఏంటంటే, వై ఆ, కెన్ వి నాట్ రిమైన్ ఇన్ సుషుప్తి యాజ్ లాంగ్ యాజ్ వి లైక్ అండ్ బి ఆల్సో వాలంటరీలీ ఇన్ ఇట్ జస్ట్ యాజ్ వీఆర్ ఇన్ ద వేకింగ్ స్టేట్? అంటే మనం ఎలా అయితే జాగరూక అవస్థలో ఉంటున్నామో అలాగే మనం మనకు కావలసినంత సేపు సుషుప్తిలో ఎందుకు ఉండలేకపోతున్నాం అని ప్రశ్న. అదే జాగరూక అవస్థలో మనకు కావాల్సినంత సేపు ఉంటున్నాం అంటే మహర్షి చెప్తున్నాడు. అంటే మనకి ఈ స్టేట్ లో కూడా సుషుప్తి కంటిన్యూ అవుతోంది అన్నారు. అంటే వేకింగ్ స్టేట్ లో కూడా మనం ఎప్పుడు సుషుప్తిలోనే ఉంటున్నాం. అది కాన్షియస్లీ ఈ స్థితిలో ఇట్ షుడ్ బి, అంటే మనం జాగరూకతతో కాన్షియస్ గా దాన్ని గ్రహించాలి. అసలు నిజంగా వెళ్ళడము రావడము లేదు అందులోకి. దాన్ని ఎరుకతో ఉండడమే సమాధి. ఒక అజ్ఞాని సుషుప్తిలో ఎక్కువ కాలం ఉండలేడు, ఎందుకంటే ఆయన సహజమైన స్వభావంతో దాని నుంచి పైకి వచ్చేస్తాడు. ఆయన అహం అన్నది అది చనిపోలేదు, అందుకని అది మళ్ళీ పైకి వస్తూ ఉంటుంది. కానీ జ్ఞాని మాత్రం ఎప్పుడు కూడా దాన్ని అణిచేస్తాడనమాట. తన సోర్స్ లోనే ఉంటాడు. అది మళ్ళీను ఆ తను సహజంగానే అందులోకే వెళ్ళిపోతూ ఉంటాడు ఆ ప్రారబ్ధానుసారం. అందుకనే జ్ఞాని అజ్ఞాని ఇద్దరూ కూడా, వాళ్ళిద్దరికీ కూడా ఈగో బయటకు వస్తూనే ఉంటుంది. కానీ ఈ రకమైన తేడా, అంటే అజ్ఞాని యొక్క అహంకారం అన్నది పైకి వచ్చినప్పుడు ఆయనకి ఆ మూలం అనేది తెలియకుండా ఉంటాడు. ఆయనకి ఏమాత్రం కూడా ఎరుక ఉండదు ఆయన సుషుప్తి కోసం. ఏదో డ్రీమ్ లో గాని జాగ్రత్త స్థితిలో గాని, అంటే కలలో గాని. అదే జ్ఞానికైతే ఆయన అహంకారం పైకి వచ్చినప్పుడు ఆయన ట్రాన్సెండెంటల్, అంటే అన్నిటినీ అధిగమించిన అనుభూతి పొందుతాడు తన అహంతో. అప్పుడు ఆయన లక్ష్యాన్ని ఆయన మూలంలోనే ఉంచుకుంటాడు. అంటే అది ఆనందపడుతూ మూలంలోనే ఉంటాడు. అంటే ఏమిటి? అదే ఆ సెల్ఫ్ లోనే ఉంటాడు. ఈ అహంకారం అన్నది భయం, ప్రమాదకరం కాదు. అంటే ఆయన విషయంలో అది ఎలా అంటే, ఒక బర్ంట్ అంటే కాలిపోయిన రోపుకి, అంటే తాడు, అది ఎలా మిగులుతుందో అలాంటిది, స్కెలిటన్ లాంటిది. అంటే కాలిపోయిన రోప్ ఎలా ఉంటుంది, తాడు, అది తాడులాగా నల్లగా మిగులుతుంది. ఈ అహంకారం కూడా అంత ప్రమాదకరమైనది కాదు. ఇదేమో ఏ రకమైన ఎఫెక్ట్ లేకుండా ఉంటుంది. కాన్స్టెంట్ గా అంటే నిరంతరాయంగా మన లక్ష్యాన్ని మూలంలో ఉంచుకుంటే మన అహం అన్నది అది కరిగిపోతుంది. కరిగిపోయి మూలంలోకి వెళ్ళిపోతాం. అప్పుడు ఎలా అయితే సముద్రంలో ఉప్పు బొమ్మ కరిగిపోతుందో అలా అహం కరిగిపోయి మన మూలంలోకి, అంటే ఆత్మలోకి వెళ్తాం, ఆత్మతత్వంలో. అర్థమైంది కదండి? ఇది చాలా బాగుంది కదా. అంటే అజ్ఞాని జ్ఞాని అంటూ చెప్తూ మనం అందరం కూడా ప్రశ్న ఏమిటి, జాగరూక అవస్థలో ఉండగలుగుతున్నాం ఎక్కువసేపు, కానీ సుషుప్తిలో ఎందుకు ఉండలేకపోతున్నాం? అంటే మహర్షి ఏమన్నారంటే, మనం ఎప్పుడు కూడా సుషుప్తిలోనే ఉంటున్నాము అంటే, కానీ మనకి అది కాన్షియస్ గా తెలుసుకుంటేనే గాని తెలియట్లేదు. అసలు నిజంగా వెళ్ళడం రావడం లేదు, ఆ ఎరుక ఉండడమే సమాధి. ఒక అజ్ఞాని ఎప్పుడు కూడా సుషుప్తిలో ఆయనకేమోని ఉండలేకపోతాడు, ఆయన యొక్క స్వభావ సిద్ధంగా. ఎందుకంటే తన అహంకారం అన్నది ఆయనకి ఇంకా చావలేదు గనక అది పైకి వస్తూనే ఉంటుంది. కానీ జ్ఞాని మాత్రం ఎప్పుడు కూడా దాన్ని అణిచేయడానికి ప్రయత్నిస్తాడు. అహాన్ని ప్రయత్నించి ఆయన మూలంలోనే ఉంటాడు. మళ్ళీ మళ్ళీ అది అతనికి వస్తూ ఉంటుంది. కానీ సహజమైన ప్రారంధంతో
జ్ఞానికి అజ్ఞానికి అహంకారం అనేది పైకి వస్తుంది. కానీ తేడా ఏంటంటే అజ్ఞాని యొక్క అహం అది పైకి వచ్చినప్పుడు చాలా అజ్ఞానంగా తన సోర్స్ మూలం తెలియకుండా ఎరుక లేకుండా ఉంటాడు సుషుప్తి అవస్థతోటి. అంటే కలలో గాని జాగ్రత్త అవస్థలో గాని ఆయనకి తెలియదు. కానీ జ్ఞాని ఆయన అహంకారం పైకి వస్తే ఆయన చాలా ఆ అధిగమించిన అనుభవంతో ఆనందిస్తూ ఉంటాడు. ఆయన యొక్క లక్ష్యం మాత్రం ఎప్పుడు సోర్సులోనే ఉంటుంది. అంటే ఆయన పైకొచ్చి ఏమి చేస్తున్నా సరే తన మూలంలోనే ఉంటాడు. అందుకని అసలు ఈ అహంకారం అప్పుడు ఏమీ ప్రమాదకరం కాదు. అది ఒక రకమైనటువంటి స్కెలిటన్ లాగా అయిపోతుంది. అంటే కాలు చీసినటువంటి తాడుకి ఎలా ఉంటుందో అలాగా అది కేవలంగా నల్లగా మిగులుతుంది కదా, దానికి ఏమీ కూడా ఏం ఎఫెక్ట్ ఉండదు. కానీ నిరంతరాయంగా మన లక్ష్యాన్ని సోర్సులో పెట్టుకుంటే మన అహంకారం అన్నది ఆ సోర్సులోనే విలీనం అయిపోతుంది. ఇది ఒక ఉప్పు బొమ్మ సముద్రంలో ఉన్నట్టుగా అని చెప్పారు. అర్థమైంది కదా ఇది. అప్పుడు రామకృష్ణ శ్రీరామకృష్ణ పుస్తకుడు అంటే ప్రశ్నించే ఆయన అడుగుతున్నాడు. ఏం చెప్తాడంటే నిర్వికల్ప సమాధి అనేది ఇది ఎక్కువ కాలం 21 days కంటే ఉండదు. ఒకవేళ మనం గట్టిగా దాన్ని పట్టుదల పడితే ఆ పర్సన్ చనిపోతాడు, అవునా అని అడుగుతున్నారు. అప్పుడు మహర్షి అన్నారు, ప్రారబ్ధ అన్నది పూర్తిగా అయిపోయింది అనుకోండి, ఎగ్జాస్ట్ అయిపోతే అహంకారం సంపూర్ణంగా డిజాల్వ్ అయిపోతుంది, ఏమీ ట్రేస్ లేకుండా. ఇది సంపూర్ణమైన ముక్తి. ఆ ప్రారబ్ధం గాని సంపూర్ణంగా ఎగ్జాస్ట్ అయిపోకపోతే అహంకారం ఏమో మళ్ళీ కూడా ఆ లేస్తూ ఉంటుంది పవిత్రంగా. ఈ జీవన్ముక్తుడికి కూడా నేను ఇంకా డౌట్ చేస్తున్నది ఏంటి అంటే ద స్టేట్మెంట్ ఆఫ్ ద మాక్సిమం డ్యూరేషన్ ఆఫ్ 21 days. మహర్షి చెప్తున్నారు 21 రోజులు అన్న డ్యూరేషన్ మాత్రం నాకు డౌట్ గానే ఉంది. ఏం చెప్తారంటే ప్రజలు 30 గాని అంటే 30-40 రోజులు వాళ్ళు ఏమీ తినకుండా ఫాస్టింగ్ తో ఉంటే వాళ్ళు జీవించలేరు. కానీ ఉన్నారు అలాంటి వాళ్ళు కూడా. వాళ్ళు ఎంతో కాలం ఫాస్టింగ్ లో ఉంటూ, అంటే వాళ్ళు సమాధిలో ఉన్నారంటే ఇంకా తినడం తాగడం ఏమి ఉండవు కదా, వాళ్ళు ఒక 100 days ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. దీని అర్థం ఏంటంటే ప్రారబ్ధ అన్నది వాళ్ళకు ఉంది అని అర్థం. అంటే అందుకే వాళ్ళు ఇంకా జీవించి ఉంటున్నారు. అయితే మనకి ఆత్మ సాక్షాత్కారం ఎలా సంభవం అని పృచ్ఛకుడు అడిగాడు. పై ఆన్సర్ మీకు అర్థమైందా? అంటే 21 రోజుల లిమిట్ మాత్రం నేను డౌట్ చేస్తున్నాను. అయితే మనుషులు ఎక్కువ మంది 30-32 రోజుల కంటే భోజనం లేకుండా ఉండలేరు. కానీ ఉన్నారు అలాంటి వాళ్ళు కూడా. అంటే వాళ్ళకి ప్రారంభం ఉండబట్టి 100 రోజులు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు అన్న. ఎందులో? ఆ రకమైనటువంటి అవస్థలో. అయితే రియలైజేషన్ అన్నది అంటే ఇంకో ఏం చెప్పారంటే ఈ అహంకారం పోతేనే గాని అది జీవన్ముక్తుడికి కూడా ఒకప్పుడు రైజ్ అవుతూ ఉంటుంది ప్యూర్ గా. ఇందాక చెప్పారు కదా, అది రైజ్ అయినా వాళ్ళు ఆనందంతో ఉంటారు, సోర్స్ లోనే ఉంటారు. అయితే రియలైజేషన్ ఎలా సంభవం? అబ్సల్యూట్ సెల్ఫ్ అంటే కేవలమైన ఆ పరమ సెల్ఫ్ అనేది ఒక్క స్పార్క్ అందులోంచి బయటకు వస్తే, అంటే నిప్పులోంచి వచ్చిన ఫైర్ లాగా ఆ స్పార్క్ నే మనం అహం అంటున్నాం. ఒక అజ్ఞాని విషయంలో ఆయన ఏంటంటే ఆ దాంతోటి దాని యొక్క ఆబ్జెక్ట్ తోటి అతను ఐడెంటిఫై అయిపోతాడు. అది అతను ఐడెంటిఫై అవ్వకుండా ఇండిపెండెంట్ గా ఆబ్జెక్ట్స్ తో ఐడెంటిఫై అవ్వకుండా ఉండలేదు. ఇలాగా ఈ అసోసియేషన్ అన్నది అదే అజ్ఞానము లేదా ఇగ్నోరెన్స్. దాని వినాశనం అన్నది మన ప్రయత్నాల లక్ష్యం. ఇఫ్ ఇట్స్ ఆబ్జెక్టిఫైయింగ్ టెండెన్సీ స్కిల్డ్ అంటే దాన్ని ఆబ్జెక్టిఫై గా చేయడం అనే దాన్ని కానీ మనం నాశనం చేస్తే అది పవిత్రంగా ఉంటుంది. అంటే ఏదో ఒక ఆబ్జెక్ట్ తోటి దాన్ని అనుసంధానం చేయకపోతే అప్పుడు అది మూలంలో కలిసిపోతుంది. రాంగ్ గా ఐడెంటిఫికేషన్ శరీరంతో అది అంటే దేహాత్మ బంధి అంటాం. నేను శరీరాన్ని అనుకున్న వాళ్ళని దేహాత్మ బంధులు అంటారు. ఇది కూడా మంచి ఫలితాలు. దిస్ మస్ట్ గో అంటే మనకి మంచి ఫలితాలు రావాలంటే ఇది పూర్తిగా పోవాలి, దేహాత్మ భావం.
దాన్ని ఏ విధంగా సమూలంగా తీసిపారేయడం అని ప్రశ్నించి ఆయన అడిగాడు. అంటే మహర్షి అన్నారు, మనం సుషుప్త అవస్థలో బాడీతో ఏమీ సంబంధం లేకుండా, మనసుతో సంబంధం లేకుండా ఉంటున్నాం. కానీ మిగతా రెండు స్థితులు మనం వాటితో కలిసి ఉంటున్నాం. ఒక ఒక శరీరంతో ఉంటే అంటే ఇఫ్ వన్ విత్ ద బాడీ, ఒకటేమో శరీరంతో, హౌ కెన్ వై ఎగ్జిస్ట్ వితౌట్ ద బాడీ ఇన్ సుషుప్తి? మనమే గాని శరీరంతో ఉంటే సుషుప్తావస్థలో ఎలాగ మనం శరీరం లేకుండా ఉంటున్నాం? మనకి ఏదైతే బాహ్యంగా ఉందో దాన్ని మనం సెపరేట్ చేస్తున్నాం. మన నాట్ ఫ్రమ్ దాట్ విచ్ ఇస్ వన్ విత్ అస్. దేంతో అయితే మనం ఒకటిగా ఉంటున్నామో ఫ్రమ్ దాట్ విచ్ ఇస్ ఎక్స్టర్నల్, బాహ్యంగా ఉన్న దాంతో మనం సెపరేట్ చేస్తున్నాం. అండ్ నాట్ ఫ్రమ్ దాట్ విచ్ ఇస్ వన్ విత్ అస్, మనతోటే ఉన్న దాంతో మనం చెయ్యట్లేదు. అందుకే అహంకారం అన్నది శరీరానికి సంబంధించి ఉంది. ఇది మనం గ్రహించాలి, వేకింగ్ స్టేట్ లో గ్రహించుతున్నాం. అవస్థాత్రయం అంటే ఈ మూడు స్థితులు, వేకింగ్ అంటే జాగరూకంగా ఉండడం, స్వప్నావస్థ, అలాగే సుషుప్తావస్థ, ఇవి అధ్యయనం చేయాలి. ఇదంతా మనం తెలుసుకోవాలంటే అహంకారం అన్నది రెండు స్థితుల మధ్య, రెండు ఆలోచనల మధ్య దాని యొక్క పవిత్రత అన్నది అనుభవించుతూ ఉంటాం. అహంకారం ఒక గొంగళి పురుగులాగా దాని యొక్క పట్టు వదిలేస్తుంది అనమాట. ఎప్పుడు ఇంకొకటి పట్టుకున్నాక అది ఎలా అయితే వదిలేస్తుందో, అంటే గొంగళి పురుగు అంతవరకు ఒకటి పట్టుకుని ఇంకోటి పట్టుకున్నాక వదిలేస్తుంది. దాని యొక్క సహజమైన స్వభావం ఏ రకమైనటువంటి కాంటాక్ట్ ఆబ్జెక్ట్స్ తో గాని ఆలోచనలతో గాని లేనప్పుడే తెలుస్తుంది. ఈ రెండింటి మధ్యలో ఉన్న ఆ ఇంటర్వెల్, విరామాన్ని మనం రియలైజ్ చేస్తే అది ఏంటంటే అవస్థాత్రయాన్ని అబ్జర్వ్ చేయడం వల్ల, స్టడీ చేయడం వల్ల తెలుస్తుంది. ఆ మధ్యలో ఉన్నటువంటి ఇంటర్వెల్ ని మనం రియలైజ్ చేయాలి. అయితే మనం ఏ విధంగా నిద్రలోకి వెళ్తున్నాం, ఏ విధంగా జాగరూకంగా ఉంటున్నాం, వస్తున్నాం, మళ్ళీ తెలివిగా అవుతున్నాం, హౌ డు వి వేకప్, ఎలా లేస్తున్నాం? రాత్రి అవగానే ఆ కోడి ఏం చేస్తుంది? అంటే ఇవన్నీను క్లక్స్ అండ్ చిక్స్ గో అండ్ హైడ్ దెమ్సెల్స్ అండర్ హర్ వింగ్స్. దాని పిల్లలందరూ కూడా దాని యొక్క రెక్కల లోపలికి వెళ్ళిపోతాయి. అప్పుడు ఆ కోడిపెట్ట అది ఏమంటారు, దాన్ని పొదగడం మొదలవుతుంది. చిక్స్ ఏమో అది రక్షణలో ఉంటాయి, దాని యొక్క రక్షణలో. పగలవగానే అవన్నీ బయటకు వచ్చేస్తాయి. అదే విధంగా ఆ కోడిపెట్ట కూడా, ఆ తల్లి కోడి అన్నది మన అహంకారం అనుకుంటే, ఆలోచనలు అవన్నీ కూడా నిద్రపోవడానికి వెళ్తున్నాయి. పొద్దున్న అవగానే, సూర్యోదయం అవగానే ఆ కిరణాలన్నీ బయటకు వచ్చేసరికల్లా అన్ని అంటే అవన్నీ కూడా, అంటే పగలయ్యేసరికల్లా బయటకు వచ్చేస్తాయి, రాత్రి అయ్యేసరికల్లా అవన్నీ ఓ దగ్గరికి కూడుతున్నాయి. అదే విధంగా ఈ అహంకారం అన్నది డిస్ప్లే అవుతుంది. అంటే అది దాని యొక్క ఇతరమైన అన్ని హంగులతోటి అది అలా ఉంటుంది. అది ఎప్పుడైతే మునిగిపోతుందో అన్ని కూడా అదృశ్యమైపోతాయి. అంటే అహం రాగానే మిగతా అన్ని మొదలవుతాయి. అది ఎప్పుడైతే సింక్స్ అంటే మునిగిపోతే అన్ని అదృశ్యమైపోతాయి అన్నది. సుషుప్తి ఏ విధంగా కనిపిస్తుంది అన్నారు. వాట్ డస్ సుషుప్తి లుక్ లైక్ అంటే, ఒక క్లౌడీగా డార్క్ నైట్ లో, రాత్రి అంటే మేఘాలతో ఉన్నటువంటి రాత్రిలో ఏ వ్యక్తి నేను individual identification of objects is possible and there is only dense darkness. In a cloudy dark night, no individual identification. అంటే బాగా చీకటిగా ఉన్నప్పుడు మనం ఏ వస్తువుని ఐడెంటిఫై చేయలేము. అది
డెన్స్ డార్క్నెస్ ఉన్నప్పుడు. అదే చూసేవాడు ఆయన కళ్ళు బాగా తెరుచుకుని చూసినా సరే, అదే విధంగా సుషుప్తి అవస్థలో కూడా ఈ తెలుసుకునేవాడు ఎరుకతో, సింపుల్ నెసైన్స్ ఏమీ లేని దాని యొక్క ఎరుకతో ఉంటాడు. భగవాన్ ఒక ఆసక్తిగా ఉన్న వ్యక్తిని ఈ విధంగా రిమార్క్ చేశారు. అసలు ఈ సత్యము అసత్యము అనే ఈ ప్రపంచంలో వాటి యొక్క ఆ మాటల యొక్క అర్థం ఏమిటి? విచ్ ఇన్ ఇట్ సెల్ఫ్ ఫాల్స్, అవే ఫాల్స్ అయి ఉన్నాయి. అంటే ఏదైనా మాట్లాడుకుంటే ఆ అసలు సెల్ఫ్ కు దూరంగా వచ్చాం కదా, అవే ఫాల్స్ అయినప్పుడు ఇంకా సత్యము అసత్యం యొక్క మాటల అర్థం ఏమిటి అన్నట్టు. అది 286. ఇక్కడికి ఆపుదామా లేకపోతే కంటిన్యూ చేద్దామా? ఒక క్వశ్చన్ చదవనా? ఓ పంజాబీ వ్యక్తి, ఒక డాక్టర్ అన్నమాట. ఆయన వృత్తిరీత్యా అక్కడికి వచ్చారు తన భార్యతో భగవాన్ని చూడడానికి. భగవాన్ ఏమో లంచ్ తర్వాత అక్కడికి వచ్చి కూర్చున్నారు. భగవాన్ భోజనం చేసి వచ్చేసరికి ఆయన హాల్లో కూర్చున్నాడు. అప్పుడు ఆయన, నేను ఏ విధంగా మెడిటేట్ చేయాలండి, నాకు మనశ్శాంతి లేదు అని అడిగాడు. అంటే మహర్షి అన్నారు, మనకి శాంతి అనేది మన సహజ స్వభావం, ఇదేం పొందవలసింది కాదు. మన ఆలోచనలు మనం వదిలేయాలి, మర్చిపోవాలి. నేను వాటన్నిటిని తొలగించేసి దానికి ప్రయత్నించినా నేను జయప్రదంగా అవ్వట్లేదండి. అప్పుడు గీత పద్ధతి ఏమిటంటే ఒక్కటే మనకి మార్గం, గీతలో చెప్పిందే. మైండ్ ఎక్కడికి వెళ్తున్నా సరే దాన్ని వెనక్కి తెచ్చేసి మెడిటేషన్ లో ఉంచండి. నేను మనస్సుని మెడిటేషన్ లోకి తేలేకపోతున్నాను. ఇంకొక భక్తుడు అడిగాడు, ఒక ఏనుగు అది ఫ్రీగా ఉన్నప్పుడు దాని తొండాన్ని ఇక్కడికి అక్కడికిను తిప్పుతూ రెస్ట్లెస్ గా ఉంటుంది. దానికి ఒక చైన్ గాని ఇస్తే అది ఆ తొండం దాన్ని పట్టుకుని అప్పుడు ఇంకా రెస్ట్లెస్ గా ఉండదు. అదే విధంగా ఇఫ్ ఏ లెంత్ ఆఫ్ చైన్ ఈస్ గివెన్ టు ఇట్ అని, మనస్సు ఏ రకమైన లక్ష్యము అన్నది లేకపోతే అవిశ్రాంతంగా ఉంటుంది. ఒక లక్ష్యం ఉంటే అది ప్రశాంతంగా ఉంటుంది అని అతను అన్నారు. అంటే ఐ కెనాట్ బ్రింగ్ మై మైండ్ అంటే అప్పుడు ఇంకొక భక్తుడు అలా చెప్పాడు. అప్పుడు ఈ మొదటి ఆయన, నో నో ఇట్ ఈస్ ఆల్ థియరీ, ఇదంతా సిద్ధాంతమే, నేను చాలా పుస్తకాలు చదివాను కానీ ఉపయోగం లేదు, ఇది ప్రాక్టికల్ గా చాలా అసంభవం మనస్సునేమోని ఏకాగ్రం చేయడం అన్నారు. మహర్షి అన్నారు, ఏకాగ్రత అన్నది అసంభవమే, ఎంతకాలం అయితే మనకి ముందున్నటువంటివన్నీ ఉండిపోతున్నాయో అవన్నీ అంటే మనకి ఈ భక్తిని కూడా అడ్డుతాయి అన్నారు. అంటే గతానికి సంబంధించి ప్రీడిస్పోజిషన్స్ అంటే ముందున్నటువంటి ఆలోచనలన్నీ. ద ఇంటర్ప్రిటెడ్ అడ్వైజ్ ద క్వశ్చనర్, అది దాన్ని వివరించే ఆయన క్వశ్చనర్ కి హూ యామ్ ఐ అన్న దాన్ని మీరు స్టడీ చేయండి. ద డాక్టర్ ఏమో అక్కడ తన యొక్క ప్రొటెస్టేషన్స్ తను చెప్పుకున్న వాటి అన్నిటితోటి రెడీగా ఉన్నాడు. ఐ హ్యావ్ రెడ్ ఇట్ ఆల్సో, ఇది కూడా నేను చదివేనండి, నేనైనా నా మనస్సుని ఏకాగ్రం చేయలేకపోతున్నాను. అప్పుడు మహర్షి అన్నారు, ప్రాక్టీస్ వల్ల వైరాగ్యం, అంటే సాధన అభ్యాసము వైరాగ్యము, అభ్యాస వైరాగ్యం అంటే వైరాగ్యం అనేది అవసరం అన్నారు ఇంకో ఆయనే. అప్పుడు మహర్షి అభ్యాస వైరాగ్యాలన్నవి అవసరం, వైరాగ్యం అన్నది ఆబ్సెన్స్ ఆఫ్ అంటే ఇటు అటు ఆలోచనలు వెళ్లకుండా చేస్తుంది. అభ్యాసం అన్నదే ఏకాగ్రత, ఒకే ఆలోచన మాత్రమే. ఆ ఒక్కటి పాజిటివ్ గాను, మిగతా అండ్ అదర్ ద నెగటివ్ ఆస్పెక్ట్ ఆఫ్ మెడిటేషన్. అంటే ఒక్కటి ఉండడమే పాజిటివ్ ఆస్పెక్ట్ అయితే మిగతా ఆలోచనలన్నీ నెగటివ్ ఆస్పెక్ట్, అంటే దాని మీదే ధ్యానం పెట్టడం. నాకు నేనుగా నేనేం చెయ్యలేకపోతున్నాను,
నాకు ఏదైనా నా ఫోర్స్ బయట నుంచి వస్తేమో అని వెతుకుతున్నాను అన్నారు. మహర్షి అన్నారు, అవును, దాన్నే కృప అంటారు. వ్యక్తిగతంగా మన అందరం అసమర్థులమే, ఎందుకంటే మనస్సు అన్నది బలహీనమైంది. కృప అవసరమే. సాధు సేవ అన్నది దానికోసమే చెయ్యాలి. మనకేమీ కొత్త విషయం కాదు ఇది. ఏ విధంగా అయితే ఒక బలహీనుడు ఒక బలవంతుడి యొక్క కంట్రోల్లోకి వస్తాడో, బలహీనమైన మనస్సు ఒక స్ట్రాంగ్ గా మనసు ఉన్నటువంటి సాధువు యొక్క సాంగత్యంలో అది కంట్రోల్లోకి వస్తుంది. అక్కడ ఉన్నది ఏమిటంటే కేవలం కృపే, ఇంకేమీ లేదు. క్వశ్చనర్ అన్నాడు, మీ యొక్క ఆశీర్వచనాలకి నా యొక్క మంచి కోసం మీ ఆశీర్వచనం అవసరము అంటే ఎస్ ఎస్ అన్నారు. సరే సరే అన్నారు భగవాన్. ఆయన తన భార్యతోటి వెళ్ళిపోయారు. ఇక్కడికి ఆపుదాం. చూసారా, ఆ టైముని బట్టి ఆయన చెప్తారనమాట. కృప ఎప్పుడు ఉన్నదే అంటూ చెప్తారు కదా. ఇప్పుడు ఏం చెప్పారు, ఆ కృప ఉంటేనే అన్ని సంభవం అంటే విషయం కరెక్టే అది. అడిగే వాళ్ళ స్థితిని బట్టి చెప్పాలి అని ఉంటుందన్నమాట. అయితే ఇవాళ మనం ఎన్నో క్వశ్చన్ నుంచి చదివాం, 286వ ప్రశ్న నుంచి చదివాం. సుధా గారు మీరు చెప్తారా? వసంతలత కొంచెం అయ్యేకొచ్చింది. అదే, ఈ మనం జాగరూకత అవస్థలో ఉంటున్నాము, సుషుప్తిలో ఎందుకు ఉండటం లేదు అని అడిగారు ఆయన. అడిగితే ఎక్కువసేపు మనం సుషుప్తిలో ఏమండి? ఎక్కువసేపు జాగరూక అవస్థలో మనం ఎంతసేపు అయితే ఉండగలం, సుషుప్తిలో అలా ఎందుకు ఉండలేకపోతున్నాం? ఉండలేము. ఆ, అంటే సుషుప్తిలో కూడా ఉండగలుగుతున్నాము, కానీ దాన్ని కాన్షియస్ గా తెలుసుకుంటే అది ఎరుకలో ఉంటుంది. దాన్నే సమాధి అని కూడా అంటారు. కానీ ఈ అహంకారం అనేది పైకి రావటంతో దాన్ని మీరు తెలుసుకోలేకపోతున్నారు. అదే జ్ఞాని అయితే ఆ అహంకారాన్ని అక్కడి నుంచే అణుచుకుంటాడు. తన ఈగో పైకి రానియకుండా, దాన్ని ఒకవేళ అది వచ్చినా కూడా తన సెల్ఫ్ లోనే ఉంటాడు. పైకి కూడా తన మూలంలోకి వెళ్ళిపోయి ఉంటాడు. ఈ అహంకారం అనేది ప్రమాదకరమైనది ఏం కాదు. అది సముద్రంలో ఉప్పు కరిగిపోయినట్టుగా అది మనం మూలంలోకి వెళ్తే కరిగిపోయి ఆత్మతత్వంలోకి వెళ్తుంది. అలా జ్ఞాన ఆత్మతత్వంలోకి వెళ్తాడు. నిరంతరం మన లక్ష్యాన్ని మనం అదుపులో పెట్టుకోవాలి. అదే అజ్ఞానం అయితే అహంకారం పైకి రాగానే అలా చేసుకోలేడు తను అంటూ అక్కడ కొంచెం నాకు అది ఏంటి అర్థం అవ్వలేదా? అజ్ఞాని అహంకారాన్ని పైకి వచ్చిన దాన్ని కంట్రోల్ చేసుకోలేడు. జ్ఞాని చేస్తున్నట్టుగా అంటే ఆయన ఎప్పుడు కూడా ఆత్మస్థితిలో ఉండడు కదా. ఈ అది బాడీ కాన్షియస్నెస్ లోనే ఉంటాడు. ఈగోనే ఎక్కువగా దాంతో అతనికి అసలు ఎరుకే ఉండదు, అసలు సెల్ఫ్ ఎరుక. అందుకని ఆయన అలా ఉంటాడు. జ్ఞానికి అహం పనిచేస్తున్న అనంతమైన ఆనందంతో ఉంటాడు, ఎందుకంటే ఆయన ఆత్మతత్వంలో ఉంటాడు. ట్రాన్సెండెంటల్ గా ఉంటాడు, అన్నిటినీ అధిగమించేసి అని అన్నారు. తర్వాత నిరికల్ప సమాధి అనేది 21 రోజుల కన్నా ఎక్కువ ఉండదు, తర్వాత చనిపోతాడు అన్నారు. నిజమేనా అంటే అది వాళ్ళ అని ప్రారంభాన్ని రామకృష్ణ బట్టి. పరమహంస చెప్పారు. ఆ తర్వాత వాళ్ళు బతకరు అని. అంటే అప్పుడు ప్రారంధం అనేది పూర్తి అయ్యాకే వాళ్ళు బతుకుతారు, చనిపోతారు. ఆ ప్రారంధం ఉన్నంత వరకు వాళ్ళు అది అలాగే ఉంటారు. వాళ్ళు అలా కొంతమంది 21 రోజులు ఏంటి, 30 రోజులు, 40 రోజులు, 100 రోజులు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. అలా ఉన్నవాళ్ళు ఉన్నారు. ప్రారంధం అనేవి అహంకారం పోతే కానీ మనం జీవన్ముక్తుడు అవ్వము. అప్పుడు దాకా ఆ ప్రారంధం అలా జరుగుతూనే ఉంటుంది. అప్పుడే మనకి ఆత్మ సాక్షాత్కారం వస్తుంది. అప్పుడే ఆనందాన్ని అంటే అనుభవిస్తాము. ఈ ప్రారంధ జీవన్ముక్తులు అయిన వాళ్ళకి కూడా ప్రారంధం ఉన్నంత వరకు వాళ్ళు అలాగా ఆ సమాధి స్థితిలో ఉండిపోతారు. 100 డేస్ కూడా వాళ్ళు భోజనం లేకుండా కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళని నేను చూశాను అని. అది సెల్ఫ్ అనేది ఒక స్పార్క్. ఆ స్పార్క్ లోనే ఆ స్పార్క్ ని అహం అంటున్నాము. అజ్ఞాని దానితో ఆ ఆబ్జెక్ట్ తోటి ఐడెంటిఫై అవుతున్నాడు. దానిని వినాశనం అని మన ప్రయత్నం లక్ష్యం దాన్ని ఆబ్జెక్ట్ తోటే అనుసంధానం చేస్తూ మూలంలోకి కలుస్తుంది. నేను శరీరాన్ని అనుకునే వాళ్ళు ఇది కూడా మంచి ఫలితాలు రావాలంటే దేహాత్మ భావం రావాలి. ఆ దేహాత్మ భావంతోనే
ఏ సుషుప్తితోనూ ఏ దేనితోనూ సంబంధం లేకుండా ఉంటాడు. దేహాత్మ భావన అంటే నేను శరీరానన్న భావన. నేను శరీరం అన్న భావన. ఓకే అండి. నేను దేహాత్మ దేహాత్మ. భావనే అడ్డుతోంది ఉమ్, అజ్ఞాని. ఉమ్, 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 ఉమ్. తను ఐడెంటిఫై అజ్ఞానికి అయిపోతున్నాడు, అది మనస్సు నేను, అది శరీరం నేను అని. ఉమ్, అది ఉమ్. అందుకే అహంకారం అనేది శరీరానికి సంబంధించింది. అవస్థాత్రయం జాగృత, సుషుప్త, ఇంకోటి ఏం చెప్పారండి? జాగ్రత్త, స్వప్న. జాగృత, స్వప్న. స్వప్న. ఈ ఈ అవస్థాత్రయం అహంకారం యొక్క అనేది ఇంటర్వెల్ చూడమన్నారు. ఇంట్రోవర్ట్. ఓకే, ఓకే. ఉమ్, అలాగే ఉమ్, ఆలోచనకి ఆలోచనకి మధ్యలో ఉన్న ఇంటర్వెల్, అవస్థకి ఉమ్. అవస్థకి మధ్యలో ఉన్న ఇంటర్వెల్. అది ఒక గొంగళి పురుగులాగా, గొంగళి పురుగు అయితే ఎలా వదిలేస్తుందో అహంకారాన్ని కూడా అలా వదిలేస్తే అప్పుడు ఎటువంటి కాంటాక్ట్లు లేకుండా అప్పుడు ఈ అవస్థాత్రయం అనేది ఏ, యువతలకు బయటకు వస్తుంది. అప్పుడు దాని ద్వారా మళ్ళీ తను కోరుకున్న లక్ష్యాన్ని సమా జాగరూకత ఉండి అన్ని చేసుకోగలుగుతాడు. మళ్ళీ మనం నిద్రలోకి కోడి అంటే పిల్లలు ఇప్పుడు మనం కూడా నిద్రలోకి ఎలా వెళ్తాం? ఆలోచనలతోటి, అంటే విషయ వస్తువులతోటి కాంటాక్ట్ లో ఒకదాని తర్వాత ఒకదానికి గొంగళి పురుగులో వెళ్తున్నాం. అవన్నీ వెళ్ళిపోతాం. వదిలేసినప్పుడు మాత్రమే ఈ ఈగో అనేది పోతుంది. ఇగో అనేది వస్తుంది. అలాగే ఈ కోడి పిల్లలది కూడా అలాగే తల్లి రెక్కల్లోకి కోడి పిల్లలు రాత్రి అవ్వగానే తల్లి రెక్కల్లోకి వెళ్ళిపోతాయి. తల్లి వాటినేమో వెచ్చగా పొదుగుతుంది. అవి పగలవ్వంగానే బయటకు వచ్చేస్తాయి. అలాగే తల్లి కోడి అహంకారం అయితే ఆలోచనలు నిద్రావస్థలోకి వెళ్తున్నాయి. సూర్యకిరణాలు బయటకు వచ్చేసరికి పగలయ్యేసరికి మళ్ళీ ఆ ఆలోచనలన్నీ బయటకు వచ్చేస్తాయి. అదే విధంగా మనలో ఉన్న అహంకారం కూడా బయటకు వస్తుంది. అప్పుడు అన్ని ఇంకా మిగిలినవన్నీ మొదలవుతాయి. ఇంకా సుషుప్తి. అప్పుడు సుషుప్తి ఏ విధంగా కనిపిస్తుంది అంటే సుషుప్తి అనేది మేఘాలు అవన్నీ బయట కమ్ముకొస్తుంది. ఉదాహరణ చెప్పచ్చు చూడండి, చీకట్లో కనుక ఉంటే మనిషిని ఎలా ఐడెంటిఫై చేయలేమో అలాగా ఇదవుతుంది. దాని నుంచి మనం ఇది జాగరూకత దాన్ని ఇది చేసుకోవాలి. అప్పుడు సత్యం అసత్యం వాటి యొక్క అర్థం ఏమిటి, అసలు సెల్ఫ్ ఫాల్స్ అంటూ ఆయన అడిగారు. అప్పుడు ఆయన తర్వాత ఏమో ఈ సత్యం అసత్యం వాటి యొక్క అది నాకు అక్కడ కొంచెం ఒక్కసారి చెప్తుంది. అంటే మనం సత్యము అసత్యము అని డిస్కస్ చేస్తున్నాం. అసలు ఈ ప్రపంచం అదే ఇదంతా కూడా అసత్యం అయి ఉంది కదా. అంటే అసత్యం అంటే ఏంటి? ఆత్మతత్వం కానిది. మనం ఏదైతే ఆత్మతత్వం సత్యము కాదు. అసత్యం అంటున్నామో అన్ని ఆ డిస్కషన్ లో అదంతా అసత్యమే అన్నారు. అంటే ఎందుకని? ఇక్కడ చూడండి ఏమన్నారు, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది స్టాక్ ఆఫ్ ట్రూత్ అండ్ ఫాల్స్హుడ్. సత్యము ఫాల్స్హుడ్ యొక్క మీనింగ్ ఏమిటి ఈ ప్రపంచంలో? ఆ ప్రపంచమే ఫాల్స్ అయి ఉంది కదా. అలా అంటే తర్వాత నిజంగా ఒక ఇదంతా కూడా పంజాబీ. అస్తిత్వం లేదు అంటారు కదా, అద్దంలో ప్రతిబింబం లాంటిది. ఇంకా సత్యము అసత్యం యొక్క టాక్ దేనికి? ఇదంతా అసత్యమై ఉంది అని. ఇక్కడ అసత్యం అంటే ఆత్మతత్వం లేనిదంతా అసలు సత్యం కాంది. తర్వాత ఏమో ఈ పంజాబీ వ్యక్తి వచ్చి భార్యతో కలిసి డాక్టర్. వచ్చి డాక్టర్ ఆయన వచ్చి కూర్చున్నారు. భగవాన్ ఏమో అప్పుడే మధ్యాహ్నం వచ్చి కూర్చున్నారు. ఆయన అడిగారు అనమాట, మెడిటేషన్ చేయాలి నాకు, ఏ విధంగా మెడిటేషన్ చేయాలి, నాకు మనశ్శాంతి అనేది లేదు, ఎంత చేసినా రావటం లేదు అంటే అది స్వాభావికంగా ఉండేది, అవన్నీ తొలగించాలి. గీతలో చెప్పినట్టుగా మైండ్ ఎక్కడికి వెళ్తున్నా మెడికేషన్ వైపు తీసుకురండి, వెళ్తుంది మైండ్ వెళ్ళిపోతుంది, కానీ దాన్ని మీరు తీసుకురావాలి అని ఆ అనంటే అవన్నీ వాటి గురించి నేను చాలా చదివానండి కానీ నాకు అవేమి రావటం లేదు అని ఆయన అంటే అక్కడ కొంచెం ఏనుగు గురించి చెప్పారు కదా. ఏనుగు ఫ్రీగా ఉన్నప్పుడు అతను ఇంకో అతను ఎవరో వచ్చి చెప్పడం, ఫ్రీగా ఏనుగు ఫ్రీగా తొండాను లేనప్పుడు తొండాను అలా ఆడిస్తూ ఉంటుంది, అదే గొలుసుతో కట్టేస్తే లక్ష్యంగా ఒక చోటు ఉంటుంది. అలాగే మనస్సును కూడా ఏకాగ్రతగా చేసుకోవాలి. మనస్సును కూడా అప్పుడు అంటే మనకి చెయ్యిని ఒక పట్టుకుంటుంది అది తొండంతో. దానికి ఏమీ లేనప్పుడు అది కదులుతూ ఉంటుంది. దానికి ఒక చెయ్యిని ఇస్తే అది దాన్ని గట్టిగా పట్టుకుంటుంది. అప్పుడు ఇటు అటు రెస్ట్లెస్ గా ఉండదు. అదే విధంగా మనస్సు కూడాను ఒక లక్ష్యం లేని మనస్సు ఎప్పుడు రెస్ట్లెస్ గా ఉంటుంది. దానికి ఒక లక్ష్యం ఉంటే అది శాంతిగా ఉంటుంది. శాంతిగా ఉంటుంది. అది తర్వాత ఆయన హూ ఆ, అమ్మాయి అనేది కూడా స్టడీ చేయండి అని చెప్పి
అంటే ఆయన ఇది కూడా నేను చదివాను, అయినా నేను ఏకాగ్రత చేయలేకపోతున్నాను అని అంటే ఆ అభ్యాస వైరాగ్యం, అభ్యాసం ఔషధం అనేది చెప్పారు కదా. అభ్యాసం అనేది ఇటు అటు ఆలోచనకు వెళ్లకుండా చేస్తుంది. అదే ఏకాగ్రతకి ఉమ్, రావాలి అంటే అభ్యాసం చేస్తే గానీ మీకు అది చేయటంలోనే వస్తుంది, దాని మీదే ధ్యానం పెట్టాలి. ఆ, అప్పుడు దాన్నే కృప అంటారు. వ్యక్తిగతంగా అందరూ బలహీనులే, కృప అనేది అవసరమే ఉంటుంది. ఆ ఉంటేనే అన్ని సంభవం అవుతాయి. ఏ విధంగా బలహీనుడు బలవంతుడిని కంట్రోల్లో వచ్చేస్తాడో అదే విధంగా ఒక సాధు ద్వారా మనం ఇవన్నీ సాధు అంటే నేర్చుకోవచ్చు. అదే సత్పురుషుడు, ఆత్మ సాక్షాత్కారం పొందిన వాళ్ళకి దగ్గరికి ఉమ్, వెళ్తే మన మనసు కూడా ప్రశాంతం అవుతుంది. ఉమ్, ప్రశాంతం అవుతుంది. అప్పుడే మనకి ఈ కృప అనేది ప్రతి ఒక్కరికి అవసరమే అంటూ వచ్చారు. ఉమ్. ఉమ్, ఇంకో దగ్గర ఏంటి, అది ఎప్పుడూ ఉన్నది అని చెప్పారు. అంటే ఇక్కడ వాళ్ళ ఉమ్, యొక్క స్థితిని బట్టి ఆయన ఉమ్, చెప్తున్నారు. అది సహజమే కదా, వాళ్ళు ఎలా ఉన్నారు అన్న బట్టి ఆన్సర్ వస్తుంది అనమాట. అది ఉమ్, ఆ వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది, వాళ్ళు ఏ వేలో మాట్లాడుతున్నారు, ఏ వేలో అనేది. అంటే వాళ్ళ ఇంటర్నల్ స్థితి తెలిసిపోతుంది మహర్షికి, అందుకనే వాళ్ళని బట్టి చెప్తున్నారు. ఇంకో దగ్గర ఏం చెప్పారు, కృప ఎప్పుడు ఉన్నదే, దాన్ని ఏమీ అది అడగక్కనే లేదు అన్నట్టుగా కదా. ఉమ్, 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 ఉమ్. ఇంతే అంటే నాకు మీ కృప ఇంతవరకు నాకు కావాలి అంటే ఎస్ ఎస్ అన్నారు. మీ కృప కావాలి అని ఒక మంచి కోసం మీ ఆశీర్వచనం కావాలి అని లాస్ట్ లో అన్నారు. ఉమ్, అలా ఉమ్. వసంతలత చెప్తావా? విన్నాను లక్ష్మి. అంటే కొంత కొంత అర్థమైంది, కొంత క్లారిటీ తక్కువగానే ఉంది. ఫస్ట్ది అదేదో 286 క్వశ్చన్ లో ఆయన యా. ఎప్పుడు 86 కదా, ఉమ్. 85 86లో ఒక భక్తుడు అడుగుతారు, ఆ, మనం ఎప్పుడు ఎల్లకాలం సుషుప్తి అవస్థలో ఎందుకు ఉండలేకపోతున్నాం, మధ్యలో ఆ మా జాగ్రత్త అవస్థలో వచ్చేస్తాం ఏమిటి అంటే, జాగరూక అసలు అవస్థలో నిజం. మనకు కావాల్సినంతసేపు ఉండగలుగుతున్నాం, సుషిప్త అవస్థలో అలా ఎందుకు ఉండలేకపోతున్నాం అది. ఆ అచ్చా, అదే అదే కరెక్ట్. అంటే మనం ఎప్పుడు సుషుప్త అవస్థలోనే ఉంటున్నాం. అయితే ఉంటున్నాం, కానీ జ్ఞాని అనే, ఇక్కడ జ్ఞానికి అజ్ఞానికి తేడా చెప్పారు. ఆ అజ్ఞాని ఏంటంటే కి అదేదో ఆ అహంకారం తాలూకు సోర్స్ తెలియకపోవడం వల్ల ఆయన ఆ ఆలోచనల్లోని వాటిలోని ఉండిపోయి అతను అంటే ఆ సుషుప్తి అజ్ఞానికి కాకుండా అహంకారం లోనే ఉంటాడు. అంటే సో అతను ఆ తత్వం అనేది వదిలేసి. అదే అదే ప్రారంధం అని కూడా అన్నారు. తన తాలూకా స్వభావం ప్రొపెల్ చేస్తూ ఉంటుంది, ఇలా ఉండాలి, ఇలా అలా ఆలోచనల్లోని వాటిలోని. అందుకని అతను గ్రహించలేకపోతున్నాడు తన సుషుప్తి ఉన్నాడు అని. అదే జ్ఞానికి ఏంటంటే తన తాలూకా అహం తాలూకా ఇది సోర్స్ తెలుసు అంటే ఆయన, అందుకని అతను ఎంజాయ్ చేయగలుగుతాడు. జాగ్రత్త అవస్థలో కూడా తన సుషుప్తిని అనుభవించగలడు, ఆయన ఎందుకంటే అతను అహంకారం కూడా పనిచేస్తున్నా ఆయన మూలంలో ఉంటాడు గనక ఆనందిస్తూ ఉంటాడు. అంటే ఇది ఒక జ్ఞాని. అంటే మన ఇప్పుడు జనకులు వీళ్ళు వాళ్ళందరూ ఉన్నారు కదా, అంటే ఈ ప్రపంచంలో బతుకుతూనే వాళ్ళు అంటే ఇక్కడ మంచి అదంతా కంటే ఈగో కోసమే కాన్సన్ట్రేట్ చేసి చెప్తే, ఆయన ఈగోలో ఉమ్, మర్చి అయిపోయింది. ఈయన ఈగో పని చేస్తూ ఉంటున్నా కూడా ఈయన అంత ఆనందంతో ఉండి ఉంటాడు, ఎందుకంటే తన అంటే బియాండ్ ది అంటే తను ఆ, అంటే తను ఒక ఆత్మస్వరూపమే అని అతనికి తెలుసు అయి ఎప్పుడు ఉంటుంది. ఆత్మలోనే అందువల్ల ఉంచుతాడు తన దృష్టి, అందుకని. ఆ అందుకని అతను ఆ అంటే ఆ స్థితిని సుషుప్తి అవస్థలాగే అతను ట్రీట్ చేసి ఆయన ఆనందంగా ఉంటాడు. అది అక్కడ అదే ఆ ఎందుకంటే అదే ఏదో పువ్వమ్మ ఓషను అని చెప్పారు కదా, అంటే అతనిలో ఈగో అనేది డిజాల్వ్ అయిపోతూ ఉంటుంది. అందువల్ల ఏంటంటే అతను జాగ్రత్త అవస్థలో కూడా సుషుప్తి తాలూకు ఆనందాన్ని అనుభవిస్తాడు. అలాగా అర్థం. ఆ తర్వాత నిర్వికల్ప సమాధి గురించి అది రామకృష్ణ పరమహంస చెప్పారు. 21 రోజుల కంటే ఎక్కువ ఉండలేరు, ఉంటే చచ్చిపోతారంటే
అది నేను డౌట్ చేస్తాను. నేను చాలా మంది అంటే ఎందుకంటారంటే 21 రోజులు సమాధి అంటే దేహం మరి తినడం ఏమి ఉండదు కాబట్టి బహుశా మనిషి క్షీణించిపోయి చనిపోతారనే ఉద్దేశంలో ఉండుంటుంది. అతనట చాలా మంది 30 రోజులు 40 రోజులు కూడా ఏమీ తినకుండా నిర్వికల్ప సమాధి ఉండడం, కొంతమంది 100 days కూడా ఉన్నారు. సో ఇదంతా ఏంటంటే ప్రారబ్ధం అన్నారు ఏదో అలాగా. ఏంటది ఆ ఎంత జ్ఞాని మనకి ఒక ఎన్నాళ్ళు ఇప్పుడు ఉండాలో మనం విను, జ్ఞాని ఎన్నాళ్ళు ఉంటాడు. ఉండాలో ప్రారంధాన్ని బట్టి ఉంటాడు. అప్పుడు మనకి అంటారు కదా, ఇప్పుడు భోజనం అప్పుడు కూడా నూకలు ఉన్నంత కాలం మనం ఉంటాము అని చెప్పి ఏదో అలాగా. నూకలు కాదమ్మా ఇక్కడ, అది పనికి రాదు. వాళ్ళు తినకుండా ఉంటారు ఉమ్, కదా, వాళ్ళ ప్రారంధం ఉన్నంత వరకు వాళ్ళు బతికుంటారు. అది పనికి రాదు ఇక్కడ, వాళ్ళు అంటే నూకలు తినరు. అంటే నా ఉద్దేశంలో ఏంటంటే నూకలు అంటే ఆహారం అని కాదు. ఆ ఆహారం అనే అంటే మనం అలాగే మాట్లాడతాం. ఆహారం మనకి ఇక్కడ ఉన్నంత కాలం మనం ఉంటామని లౌకికమైన మాట అది. ఇక్కడ ఏం ఆ చెప్తున్నారంటే ప్రారంధ కర్మ ఉన్నంత కాలం జీవించుంటారు వాళ్ళు, ఏం తినకపోయినా. జీవిస్తారు అంటే పోరు అది అది అయితే మరి సమాధి స్థితిలో ఉన్నప్పుడు ప్రారంభ కర్మ ఏ విధంగా పనిచేస్తుంది? సమాధి ఏమిటి, అది ఇప్పుడు జీవన్ముక్తుడికి కూడా ప్రారంధం ఉన్నంత కాలం జీవించుంటాడు. అంటే జీవించుంటాడు అతనికి అంటే ఏమి అటాచ్ చెయ్యకుండా అవ్వడు. నిర్వికల్ప కాదు కాదు, కర్మ చేసినా ఆయన అటాచ్ అవ్వడు. ఆ నిర్వికల్ప సమాధిలో ఉన్నాడు అంటే అర్థం ఏమిటి? కంప్లీట్ గా ఇంకేమీ చేయకుండా పని సమాధిలో ఉన్నాడు. కర్మలేమి. సమాధి అంటే చూడు, ఆత్మతత్వంలో ఉండడమే సమాధి. అవునా? అయితే జ్ఞానికి ఆ ప్రారబ్ధం తప్ప సంచితము ఆగామి ఉండవు. ప్రారబ్ధం ఉన్నంత కాలం ఉండి బాడీ వదిలేస్తుంది. ఆ ప్రారబ్ధం ఉమ్, ఉన్నంత కాలం బాడీ ఉంటుంది. అది ఇక్కడ చెప్పేది. ఓకే ఓకే సరే సరే. ఆ తర్వాత ఇంకేదో ఆ అది తర్వాత ఏదో అంతగా నేను ఫాలో అవ్వలేదు ఏంటని. ఆ ఆ, ఏదో ఈ ఈ ఏం చెప్పమా ఎలాగా రియలైజేషన్ ఎలాగా వస్తుంది అంటే ఏదో దేహాత్మ బుద్ధిని వదిలేస్తే అంటే నేను దేహం అనేటువంటి ఆ ఇది ఐడెంటిఫికేషన్ గాని వదిలేసినప్పుడే నీకు అది ఆ జ్ఞానం అనేది వస్తుంది. అయితే ఆ దేహాత్మ